హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇవాళ జూరిస్ప్రుడెన్స్ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. జూరిస్ప్రుడెన్స్ లోని మనం లాస్ట్ క్లాస్ లోని ఏం డిస్కస్ చేసామంటే డిఎన్సి యాక్ట్ ఇంట్రడక్షన్ చూసాము. అండ్ షెడ్యూల్స్ అయిపోయింది. డిఎన్సి యాక్ట్ లో మనం ఏం చూసుకున్నామంటే రోల్ అండ్ ఆబ్జెక్టివ్స్ చెప్పేసుకున్నాము. మన 1 and 2 పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. చూడని వాళ్ళు అయితే మన ఛానల్లోని ప్లేలిస్ట్ లో ఉన్నాయి. జూరిస్ప్రుడెన్స్ లో రోల్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిఎన్సి యాక్ట్ చెప్పుకున్నాము. అదే టు కంట్రోల్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ ఇన్ ఇండియా, టు కంట్రోల్ ద ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, టు ప్రమోట్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ టు అప్రూవ్ న్యూ డ్రగ్స్, టు ప్రమోట్ క్లినికల్ ట్రయల్స్. దట్ ఈస్ ద రోల్ అండ్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి 5 చాప్టర్స్ గా డివైడ్ చేశారని చెప్పుకున్నాము. డిఎన్సి యాక్ట్ ని 5 చాప్టర్స్ గా. ఇప్పుడు మనం క్లాస్ లో ఈ 5 చాప్టర్స్ అనేవి చూద్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి షెడ్యూల్స్ ఉన్నాయి కదా, షెడ్యూల్స్ కూడా అయిపోయింది మనకి. షెడ్యూల్స్ పార్ట్ 1 వీడియోలోని రోల్ అండ్ ఆబ్జెక్ట్ ఇది ఇంట్రడక్షన్ అంతా చెప్పేశాను. షెడ్యూల్స్ వచ్చేసి పార్ట్ 2 వీడియోలో ఉన్నాయి మన ఛానల్లో. ఇప్పుడు వచ్చేసి 5 చాప్టర్స్ చెప్తాం. 5 చాప్టర్స్ ఏంటనేవి కూడా నేను పార్ట్ 1 లో చెప్పేశాను. పార్ట్ 1 వీడియోలో 5 చాప్టర్స్ చెప్పాను. ఫస్ట్ చాప్టర్ లో ఇంట్రడక్షన్, డెఫినేషన్స్ ఉంటాయని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 2 స్టాట్యుటరీ గవర్నమెంట్ బాడీస్ అని చెప్పాను. చాప్టర్ 3 ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్. చాప్టర్ 4 టు రెగ్యులేట్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్, సేల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్. చాప్టర్ 4A టు రెగ్యులేట్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆయుర్వేదిక్, సిద్ధ, యునాని డ్రగ్స్. చాప్టర్ 5 మిస్సెల్లేనియస్. ఇవన్నీ కూడా మనం పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం. పార్ట్ 2 వీడియోలో ఓన్లీ షెడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. అది కూడా నేను కోడ్స్ చెప్తూ చెప్పాను. చాలా గుర్తు పెట్టుకోవడానికి చాలా కోడ్స్ చెప్పాను కాబట్టి మీరు అవి చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి ఆ వీడియో చూడండి, అందులోంచి పక్కా క్వశ్చన్ వచ్చింది. పక్కా 100% క్వశ్చన్ వచ్చింది షెడ్యూల్స్ నుంచి. అస్సలు వీడియోని 1-2 సార్లు చూసేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు, అది అంత ఈజీగా చెప్పాను. ఓకే, ఇవాళ 5 చాప్టర్స్ డిస్కస్ చేద్దాం. డిఎన్సి యాక్ట్ లో ఉన్న 5 చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ 1 డీల్స్ అబౌట్ డెఫినిషన్స్ అండ్ ఇంట్రడక్షన్. స్కోరింగ్ సబ్జెక్టు, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే కొంచెం డ్రై సబ్జెక్ట్ కాబట్టి ఇదొక సబ్జెక్ట్ మనం స్లోగా వెళ్దాం. ఓకే, ఫస్ట్ డెఫినేషన్స్ నేర్చుకోవాల్సిన వాటిలో ఫస్ట్ ఏంటంటే డ్రగ్. వాట్ ఈజ్ డ్రగ్? ఓకే, వాట్ ఈజ్ డ్రగ్? మీకు ఇక్కడ మీ డౌట్ రాకముందే నేను చెప్తాను. మేడం, డ్రగ్ కి కాస్మెటిక్స్ అంటే ఏంటి, డ్రగ్ అంటే ఏంటి కూడా వస్తుందా మేడం ఎగ్జామ్లు అంటే పక్కా వచ్చింది. డెఫినేషన్ ఇస్తారు, ఏంటని అడుగుతారు. ఓకే, ఇంతకుముందు ఒక క్వశ్చన్ రాపిచ్చేస్తే అర్థమైపోద్ది, అది ఆ పని చేస్తానండి నేను. డ్రగ్ ఇట్ ఈస్ కెమికల్ ఆర్ బయోలాజికల్. క్వశ్చన్ ఎలా అడుగుతారో చెప్తాను, కంగారు పడకండి. విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ డయాగ్నోసిస్, మిటిగేషన్, క్యూర్ and prevention of disease, including textbook oriented definition అని చెప్పేది. ఓకే, including mosquito repellents. This is the definition of a drug. What is a drug? It is a chemical or a biological, okay, which is used for diagnosis, mitigation, cure and prevention of diseases, including mosquito repellent. This is the definition according to textbook about the drug. Next one వచ్చేసి cosmetic. According to DNC Act, it is chemical, biological, which is sprayed
sprinkled, poured onto the skin. ఎందుకు వాడతాము ఆన్ టు ద స్కిన్? స్కిన్ కి కాస్మెటిక్ ఏ పర్పస్ గా వాడతాము? ఫర్ ది బ్యూటిఫైయింగ్ అండ్ అట్రాక్టివ్ appearance for the skin or a body. మీకు కంప్లీట్ నోట్స్ ఇచ్చేస్తున్నాను ప్రతి సబ్జెక్ట్ కి, రాసుకోండి. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్ అబౌట్ అ కాస్మెటిక్స్ అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ అనమాట. అకార్డింగ్ టు డిఎన్సి యాక్ట్, ఇట్ ఈస్ అ కెమికల్ or a biological which is sprayed, sprinkled, poured onto the skin for the beautifying and attractive appearance for the skin or a body. Okay, next వస్తున్న adulterated, spurious, misbranded, OTC, these definitions also very very important. Next, adulterated. Adulterated drug అంటే ఏంటంటే, if the drug is contaminated with the poisonous substances or toxic substances for attracting appearance అనమాట. లైక్ ఇది దీనికి అడల్టరేటెడ్ డ్రగ్ కి మీకు ఏం చెప్తే అర్థమైపోద్దంటే, కారపొడి, కారం ఉందనుకోండి, కారపొడిలో ఏం కలిపి అమ్ముతున్నారని చెప్పేసి అన్నారు? ఇటుక పొడి. కారపొడిలో ఇటుక పొడి కలిపి అమ్ముతున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అలాంటి వాటిని అడల్టరేటెడ్ డ్రగ్స్ అంటారు. ఈ అడల్టరేటెడ్ డ్రగ్ ని దిస్ డ్రగ్ ఈస్ కంటామినేటెడ్ విత్ పాయిజనస్ ఆర్, రాసుకోండి, ఇఫ్ ద డ్రగ్ ఈస్ కంటామినేటెడ్ విత్ పాయిజనస్ సబ్స్టెన్స్ ఆర్ టాక్సిక్ సబ్స్టాన్సెస్. ఓకే, ఫర్ ద అట్రాక్టింగ్ అపియరెన్స్ రావడానికి, అట్రాక్ట్ చేయడానికి మన డ్రగ్ లోని పాయిజనస్ కానీ టాక్సిక్ సబ్స్టాన్సెస్ యాడ్ చేస్తే వాటిని అడల్టరేటెడ్ డ్రగ్స్ అంటారు. ఎగ్జాంపుల్ గా ఇది చెప్పాను, కారం పొడి, ఇటుక పొడి, మీకు ఇంకేం గుర్తొస్తే అవి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిస్బ్రాండెడ్ డ్రగ్స్. మిస్బ్రాండెడ్ డ్రగ్ ఏంటంటే, డ్రగ్ లేబులింగ్ ఈజ్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ మేనర్ అనమాట. డ్రగ్ లేబులింగ్ అనేది నాట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద మేనర్. లైక్ ఇప్పుడు మనం బయట ఎక్కడైనా వాటర్ బాటిల్ కొన్నాం అనుకోండి, కిన్లే అని ఉంటుంది, ఇది ఒరిజినల్. దీని ఫేక్ ఎలా ఉంటుంది? కెన్లీ అని ఉంటుంది, కెన్లే. ఓకే, నెక్స్ట్ బిస్లరీ, ఇట్లా మిస్బ్రాండ్ చేసి అమ్ముతారు అన్నమాట. ఒకటి బ్రాండెడ్ ఉంటుంది, ఇంకోటి మిస్బ్రాండెడ్ ఉంటుంది అనమాట. ఇవి కూడా మీరు చాలా చోట్ల చాలా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, గుర్తు చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్. నెక్స్ట్ దిస్ ఈజ్ అ థర్డ్ వన్, దిస్ ఈజ్ అ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ డెఫినేషన్ వచ్చేసి స్పూరియస్ డ్రగ్. ఓకే, స్పూరియస్ డ్రగ్ అంటే, ఇఫ్ ద డ్రగ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఆర్ ఇమిటేటెడ్ అండర్ అనదర్ నేమ్ ఆఫ్ డ్రగ్ అనమాట. ఒక డ్రగ్ పేరు మీదనే ఇంకో డ్రగ్ ఉంటే దాన్ని స్పూరియస్ డ్రగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తే అర్థమవుతుంది మీకు? సైక్లోసెరిన్ ఏంటది? యాంటీబయాటిక్. నెక్స్ట్ ఇంకో డ్రగ్ ఉంటుంది సేమ్ ఇలానే, సైక్లోస్పోరిన్ ఎక్కడ వాడతారు? ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ డ్రగ్ అంటారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ లో వాడతారు కాబట్టి దీన్ని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ డ్రగ్ అంటారు. సైక్లోసెరిన్ ఈజ్ యాంటీబయాటిక్. ఒక డ్రగ్ నేమ్ కింద ఇంకో డ్రగ్ ఇంపోర్ట్ అయితే, బికాస్ ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ డ్రగ్స్ అంత ఈజీగా ఇంపోర్ట్ అవ్వనివ్వరు కదా. సో ఇఫ్ ద డ్రగ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఆర్ ఇమిటెడ్ అండర్ అనదర్ నేమ్ ఆఫ్ ద డ్రగ్ ఈజ్ కాల్డ్ స్పూరియస్ డ్రగ్. డయాజిపమ్ ఆర్ ఇంకోటి డిగాక్సిన్, ఇలా ఒక నేమ్ కి బదులు ఇంకో నేమ్ గా. నెక్స్ట్ వచ్చేసి ఓటీసీ. సిక్స్త్ వన్ వచ్చేసి ఓటీసీ డ్రగ్స్. ఓవర్ ద కౌంటర్, లైక్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తారన్నమాట. లైక్ సెట్రిజన్, పారాసెటమాల్, డోలో ఇలాంటివి తీసుకొని వేసేసుకుంటారు కదా. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్, వితౌట్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఆర్ డిస్పెన్సింగ్ వితౌట్
ప్రిస్క్రిప్షన్ లైక్ మనకి జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, వామిటింగ్స్, గ్యాస్ పెయిన్ అని, ఫీవర్ అని ఇలా వస్తే మనం మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసేసుకుంటాము. వాటిని ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటారు. ఓకే, అవి డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామ్స్ లోనే స్పూరియస్ డ్రగ్ అంటే ఏంటి, మిస్ బ్రాండెడ్ డ్రగ్ అంటే ఏంటి, అడల్టరేటెడ్ డ్రగ్ అంటే ఏంటని ఈ 3 చాలా రిపీటెడ్ గా అయ్యారు. స్పూరియస్, మిస్ బ్రాండెడ్, అడల్టరేటెడ్. ఓకే, మనకి డెఫినేషన్స్ తో డిఎన్సి యాక్ట్ లో చాప్టర్ 1 అయిపోయింది. చాప్టర్ 1 ఇంట్రడక్షన్ ఆర్ డెఫినేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ డిఎన్సి యాక్ట్ లో ఏముంటాయి అంటే 3 వింగ్స్ ఉంటాయి. డిఎన్సి యాక్ట్ లో 3 వింగ్స్ ఉంటాయి. డిఎన్సి యాక్ట్ కంటైన్స్ 3 వింగ్స్. డిఎన్సి యాక్ట్ కంటైన్ 3 వింగ్స్. నెంబర్ 1 అడ్వైజరీ, అడ్వైజరీ బోర్డు ఆర్ అడ్వైజరీ వింగ్. అడ్వైజరీ వింగ్ అనొచ్చు, అడ్వైజరీ బోర్డు అనొచ్చు. ఓకే, ఈ అడ్వైజరీ వింగ్ లో ఎవరెవరు ఉంటారంటే డిటిఏబి, డిసిసి. డిటిఏబి అంటే డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు. డిసిసి అంటే డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ. డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ. ఓకే, ఈ డిటిఏబి, డిసిసి వాళ్ళు ఎందులో ఉంటారు అని క్వశ్చన్ అడిగితే అడ్వైజరీ వింగ్ లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ వింగ్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ వింగ్. అడ్మినిస్ట్రేషన్ వింగ్. అడ్మినిస్ట్రేషన్ వింగ్ లోనే ఎవరెవరు ఉంటారంటే డ్రగ్ కంట్రోలర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్. అడ్మినిస్ట్రేషన్ వింగ్ లో ఉండేవాళ్ళు డ్రగ్ కంట్రోలర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వింగ్ లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ వింగ్ వచ్చేసి అనలిటికల్ వింగ్. అనలిటికల్ వింగ్ లో ఎవరు ఉంటారు? అనలిటికల్ వింగ్ లో వచ్చేసి గవర్నమెంట్ అనలిస్ట్, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ టెస్టింగ్ ల్యాబ్స్, సెంట్రల్ టెస్టింగ్ ల్యాబ్స్. ఇందులోంచి కూడా క్వశ్చన్ అడుగుతారా మేడం అంటే ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, ఏ వింగ్ లో ఎవరు ఉంటారు అనేది ఇంపార్టెంట్. ఓకే, అడ్వైజరీ వింగ్ లో, అడ్మినిస్ట్రేషన్ వింగ్ లో, అనలిటికల్ వింగ్ లో, ఏ వింగ్ లో ఎవరెవరు ఉంటారు అన్నది కూడా క్వశ్చన్. జూరీలో మనం ఏమి కూడాను అవాయిడ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఈ క్లాస్ లోని ఈ డిఎన్సి యాక్ట్ చాప్టర్ 1 నేర్చేసుకోండి. వింగ్స్ లో ఎవరెవరు ఉంటారో నేర్చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో నేను చాప్టర్ 2 చెప్తాను. జూరీ నుంచే చాప్టర్ 2 ఉంటుంది. జూరీ సబ్జెక్టు డిఎన్సి యాక్ట్ లోని చాప్టర్ 2 చెప్తాను. ఇందులో ఏముంటది? స్టాట్యుటరీ గవర్నమెంట్ బాడీస్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా మనకి క్వశ్చన్ వచ్చింది. ఓకే, స్టాట్యుటరీ గవర్నమెంట్ బాడీస్ లోని డిసిసి, డిటిఏబి ఉంటాయి. డిటిఏబి, డిసిసి లోని ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 18 మెంబర్స్ ఉంటారు. దాంట్లోని వచ్చేసి ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, నామినేటెడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎలక్టెడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే డిసిసి లో కూడా అంతే, కంపోజిషన్ ఏంటి, ఎంతమంది ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఓకే, డిటిఏబి, డిసిసి మనం నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్ గా స్లోగా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియోస్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.